విశాఖపట్నంలో దారుణం జరిగింది. గాజువాకకు చెందిన పద్మినిని నెల రోజుల క్రితం భర్త సోమేశ్వరరావు అదనపు కట్నం కోసం బలవంతంగా పురుగుల మందు తాగించాడు. కేజీహెచ్లో చికిత్స పొందుతూ నేడు మరణించింది. దీంతో గాజువాక పిఎస్ ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. నిందితుడికి సకల మర్యాదలు చేస్తున్నారని ఆరోపించారు. మృతురాలి పిల్లలకు తగిన న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. సనత్నగర్కి సోమేష్ గారి అతను వ్యక్తి ఇచ్చి పెళ్లి చేశాను 2018లోను. 6 సంవత్సరాలు అయింది. ఈ 6 సంవత్సరాల నుంచి కట్నాల గురించి వేధిస్తూనే ఉన్నాడు. ఆ సోమేష్ అన్న అతను వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క ఆయన ఆడపడుచాలి, ఆయన వాళ్ళ తమ్ముడు, వీళ్ళ 5గురు కూడా ఇంకా అదనంగా 5 లక్షల రూపాయలు కట్నం తేవాలని చెప్పేసి 4 రోజుల నుంచి గోడకేసి గుద్దించి జుత్తు అది పట్టుకొని మెట్ల నుంచి కిందకి ఈడ్చుకొచ్చి కర్రతోని బెల్ట్తోని విపరీతంగా కొట్టి నువ్వు డబ్బులు తేవా అని చెప్పేసి హింసించిన తర్వాత మొన్న 1వ తారీఖు సాయంత్రం 4 గంటలకి ఒక మందు పట్టుకొని వచ్చాడు ఇంటికి. ఇదేంటిదని చెప్పేసి మా అమ్మాయి అడిగేసరికి వేరే వాళ్ళకి ఇవ్వాలి మందు అని చెప్పేసి తెస్తే రాత్రి 9:30 సమయంలోనూ మా కూతురు పిల్లలిద్దరికి భోజనం పెట్టి పెట్టిన తర్వాత ఈ మందు నీకే తెచ్చాను, నువ్వు తాగి సవ్వా నువ్వు 5 లక్షల రూపాయలు తేలేదు, నువ్వు తేలేదని నువ్వు ఎందుకని చెప్పేసి ఆ సోమేష్ అన్న అతను వాళ్ళ అత్త, వాళ్ళ అక్క, వాళ్ళ తమ్ముడు, వీళ్ళ నలుగురు, వాళ్ళ బావ, వీళ్ళ 5గురు కలిపి చిత్రహింసలు పెట్టి మందు బలవంతంగా నోట్లో పెట్టి చేత్తోనే వచ్చి బాటిల్ వాంతింగ్ అవ్వకుండా చేత్తో బాటిల్ నొక్కేసాడట. నేను అమ్మాయికి పిన్ని అవుతాను. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇంతవరకు ఆ పాపను మేము పెళ్ళయిన దగ్గర నుంచి చూస్తూనే అబ్బాయి చాలా వేధింపులు చెందాడనే అమ్మాయి ఆదివారం నాడు మాత్రం ఇన్ని రోజులు హాస్పిటల్లో ఉండి కొట్టుమిట్లు ఆడుతూ ఆ అమ్మాయి లాస్ట్గా చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను చాలా బాధ పెట్టాడు, నన్ను ఏ రోజు సుఖపెట్టలేదు, పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు కానీ ఏ రోజు నాకు సుఖం లేదు, నన్ను చాలా చిత్రహింసలు పెట్టాడు, బెల్ట్తో కొట్టడం, రాడ్లతో కొట్టడం, కాల్చడము, ఇటువంటివన్నీ చేశాడు. అయినా సరే నా తల్లిదండ్రులు పరువుకోకూడదని నేను ఇంట్లోనే ఉండిపోయానని చెప్పింది. మా అందరికీ లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక్కటే చెప్పింది, పురుగుల మందు తనంతా తనే పట్టాడు, నాకు నా పిల్లలు పడతానన్నాడు, నేను వద్దని తోసేస్తే అది తిరిగి నాకు పట్టేసిన తర్వాత లాస్ట్లో నా పిల్లలకు మాత్రం మీరు ఏం చేసినా సరే నా పిల్లలకు న్యాయం చేయించండి అని లాస్ట్ వాంగ్మూలం ఇచ్చింది. పోలీసులు ఏమన్నారు దీని మీద? పోలీస్ స్టేషన్లో మేము ముగ్గురిని వాళ్ళ అత్తగారి మీద, వాళ్ళ ఆయన మీద, వాళ్ళ మరిది మీద, ఆడపడుచు భర్త మీద కేసు పెట్టామండి. కేసు పెట్టిన తర్వాత నిన్న అమ్మాయి చనిపోయిన తర్వాత హాస్పిటల్లో మేము అమ్మాయిని మృతురాలను అక్కడే ఉంచాం. ఆ అమ్మాయి గురించి పోరాడలేదని చాలా చిన్న పిల్లలు ఉన్నారు, 2కి, ఒక పాప, సంవత్సరం బాబు ఉన్నాడు. అయితే ఆ పిల్లల కోసం మేము డబ్బు కోసం, ఆస్తి కోసం అని అడగలేదు. పిల్లల న్యాయం ఏంటని అడిగినప్పుడు ప్రతి తల్లి కన్నా ప్రతి ఒక్క ఆడదైనా మగాడైనా సరే ప్రతి ఒక్కరు ముందుకొచ్చి